నేపాల్లో మళ్లీ జెన్జీ ఆందోళనలు మొదలయ్యాయి. గతంలో అధికారంలో ఉన్న ఓలీ మద్దతుదారులు ఇప్పుడు ఆందోళనకు దిగుతున్నారు. యువ నిరసనకారుల మధ్య కూడా ఘర్షణ నెలకొంది. ఇక ఈ పరిణామాలతో అప్రమత్తమైంది ప్రభుత్వం. మరలా కూడా గతంలో ఉన్నటువంటి పరిస్థితులు వస్తాయా అని చెప్పి కూడా ప్రభుత్వం ఒకసారిగా భయపడి బారా జిల్లాలో కర్ఫ్యూ విధించింది. ఎక్కువ మంది ఒకే చోట ఉండటంపై కూడా నిషేధం విధించింది నేపాల్ ప్రభుత్వం. ఇక 2 నెలల క్రితమే నేపాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. నేపాల్లో పరిస్థితులు చక్కదిద్దే దిశగా కూడా ప్రధాని సుశీలా కర్కి కూడా అడుగులు వేస్తున్నారు. ఇక ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఓలీ వర్గం కూడా. గతంలో మనం చూసాము, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల్ని వాళ్ళందరినీ కూడా అవినీతికి బానిసలు అయ్యారంటూ కూడా వారందరినీ కూడా లంచాలు తీసుకుంటున్నారు అంటూ కూడా ఎక్కడికక్కడ అభివృద్ధిని పక్కన పెట్టి డబ్బులు దండుకోవటమే మీరు ప్రధాన పనిగా పెట్టుకున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులను కానీ అక్కడ ఉన్నటువంటి నేతలని పొలిటీషియన్స్ని రోడ్ల మీద పరిగెత్తించిన దృశ్యాలు, యువతకు భయపడి కూడా అక్కడి నుంచి పారిపోయిన ఫ్లైట్లు, అప్పటికప్పుడు కూడా ఫ్లైట్లలో పారిపోయిన దృశ్యాలు, ఇళ్లకు నిప్పులు పెట్టిన దృశ్యాలు, ఇవన్నీ కూడా మనం చూసాము. ఇక ఇప్పుడు మరలా కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది. నేపాల్లో కూడా ఎక్కడికక్కడ చక్కదిద్దే విధంగా అభివృద్ధికి మరోవైపు పెద్దపీట వేసే విధంగా కూడా చర్యలు తీసుకునే విధంగా ఆలోచన జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఒలీకి ఎవరైతే యువతలో ఫాలోయింగ్ ఉన్న వర్గం ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే దిశగా కూడా మరలా నేపాల్లో ఇటువంటి గతంలో జరిగినటువంటి ఒక ఏదైతే ఇన్సిడెంట్ ఉందో జెన్జీ యువత మొత్తం రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలిపారు. ఇప్పటి ప్రభుత్వానికి ఓలీ మద్దతుదారులు కూడా అదే విధమైన నిరసనలు తెలిపేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి అక్కడ పరిస్థితులు ఏంటి అన్న విషయాలను కూడా మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, మరలా కూడా నేపాల్లో జెన్జీ ఉద్యమం వస్తుందా? నేపాల్లో మళ్ళీ ఒక్కసారిగా అల్లర్లు చెలరేగాయి అనుకోవచ్చు. గత సెప్టెంబర్ లో జెన్జెడ్ యువత నిరసనతో అట్టుడికిపోయిన నేపాల్ మళ్ళీ అదే తరుణంలో రోడ్లపైకి యువత రావడం, ఇదంతా పెద్ద చర్చనీయాంశంగా మారింది నేపాల్లో. సో గతంలో ఎవరైతే మంత్రి కేపీ శర్మా ఓలీ నేతృత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ ఉన్నారో, యునైటెడ్ మార్క్ లెనినిస్ట్ ఎంఐఎల్ మద్దతుదారు, వీళ్ళు జెన్జెడ్ కి సంబంధించిన అంటే వీరిద్దరికి సంబంధించిన వాళ్ళ ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున వివాదం తలెత్తింది. 2 గ్రూపుల మధ్య పెద్ద ఘర్షణ స్టార్ట్ అయింది. ఆ ఘర్షణలో ఇరు వర్గాలు పరస్పరం కొట్టుకొని దాడులు చేసుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున అక్కడ మొత్తం అల్లరి ఇదైంది. సో దీన్ని వెనువెంటనే పోలీసులు కూడా రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా చేశారు. ఈ నేపథ్యంలోనే బారా జిల్లాలో కర్ఫ్యూ విధించారు. 48 అవర్స్ పాటు కర్ఫ్యూ విధించారు. ప్రస్తుతం పరిస్థితి అయితే ప్రభుత్వం అదుపులో ఉంది, అలాగే పోలీసు అధికారుల అదుపులో ఉందని చెప్పుకోవచ్చు. దీంట్లో ఎవరికి తీవ్ర గాయాలు కాలేదు. నేపాల్ పోలీసులు ఆయన ప్రతినిధి నారాయణ్ కేప్లీ వెల్లడించారు. ఈ ఘటనపై నేపాల్ మంత్రి సుశీలా కర్కి స్పందించారు. అందరూ ప్రశాంతంగా ఉండాలి అని విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలు యువతలను రెచ్చగొట్టారు. అంటే రాజకీయంగా గతంలో ఏదైతే 2 నెలల క్రితం దిగిపోయిన రాజకీయ పార్టీ ఉందో ఆ పార్టి వీళ్ళని కొట్టారంటూ కూడా ఈమె కామెంట్ చేసిన పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పుడు ఇంకా 3 నెలల వ్యవధిలోనే మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. మార్చి 5న ఎన్నికలు నేపాల్లో జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అటు అపోజిషన్ పార్టీలో ఉన్న వీళ్ళు రెచ్చగొడుతున్నారు. ప్రజలను ఎవరు రెచ్చగొట్టినా ప్రస్తుత నిరసనకు దిగినటువంటి యువత ఏ డిమాండ్ తో నిరసనకు దిగారు? ఇది అక్కడ యువత దీన్ని మాజీ ప్రధానమంత్రి రెచ్చగొట్టారు అనేది ఇక్కడ ప్రధానంగా తెలుస్తున్న వార్త. సో వాళ్ళు రెచ్చగొట్టడంతో ఇరు వర్గాలు అంటే ఈ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు మాజీ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ మధ్య ఇరువురి మధ్య ఆందోళనకరమైన వాతావరణంతో ఇది మొత్తం అంటే గతంలో సోషల్ మీడియా బంద్ చేయడంతో అలాగే ఉన్నతాధికారులు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ప్రభుత్వం పట్ల గాని ప్రజల పట్ల గాని బాధ్యత లేకుండా వ్యవహరించారు. అలాగే భారీ మొత్తంలో సంపద వాళ్ళు చోటు చేసుకున్నా కానీ ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదనేది పెద్ద డిమాండ్. అలాగే యువకులు కూడా పెద్ద ఎత్తున ఈ నిరసనలలో పాల్గొన్నారు. లాస్ట్ టైము యువత యువతకు ఎలాంటి ఉపాధి హామీలు కల్పించట్లేరు అని చెప్పేసి వాళ్ళకు
Yeah. అయితే ఇప్పుడు యువత నిరసనలో పాల్గొన్నారు, గతంలో కూడా యువత నిరసనలో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు యువతలోనే 2 వర్గాలుగా చీలిపోయారు నేపాల్లో అనేది చూడాలా మనం? అంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున ఈ యువత ఫాలోయింగ్ ఉంది. జెన్జెడ్ యువత ఏదైతే ఇప్పుడు ఉద్యమం చేస్తున్నారో దానికి పెద్ద ఎత్తున అటు ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడున్న ప్రధానమంత్రికి యువత ఫాలోయింగ్ ఎక్కువనే ఉంది. అప్పుడు మాజీ ప్రధానికి కూడా యువత ఫాలోయింగ్ ఎక్కువనే ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 3 నెలల వ్యవధిలో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో మరి ఎవరు మంచి చేస్తే మళ్ళీ వాళ్ళే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి గతంలో జరిగినటువంటి ఏదైతే ఆందోళనలో దాదాపు 76 మంది మరణించారు, వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. రాజకీయ నాయకుల్ని తరిమి ఎలా కొట్టారో యువత మీరు చూసిన పరిస్థితులు తెలుస్తున్నాయి. దెబ్బకు కేపీ శర్మ ఓలి ప్రభుత్వం కుప్పలు కూలిన పరిస్థితులు కూడా అదే పరిస్థితులు గనక మళ్ళీ ఈ ప్రభుత్వం తీసుకొస్తే సేమ్ అలాగే జరుగుతుంది అంటూ కూడా వీళ్ళు శబదాలు చేసిన పరిస్థితులు కనబడితే మొత్తానికి ఒక్కసారిగా నేపాల్ అంతా కూడా ఉలిక్కి పడిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా యువకులు కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, చెప్పేది ఒకటే, అంటే ప్రభుత్వాలు ఎప్పుడు ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల ప్రయోజనం కోసం పనిచేయాలి తప్ప వాళ్ళ స్వలాభాల కోసం పనిచేస్తే మాత్రం ఇలాంటి చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరించిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సతీష్. ఇక మరోసారి నేపాల్లో కూడా అల్లర్లు చెలరేగాయి. ఇక ఈసారి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు చేస్తున్నారు ఒలి వర్గం. వాళ్ళే ఇటు ప్రజల్ని, యువతను కూడా వాళ్ళే ఉసికొలిపారు. ఇక్కడ నేపాల్లో కూడా మరొకసారి అల్లర్లు చెలరేగే విధంగా, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా కూడా కుట్రలు జరుగుతున్నాయి అన్న దిశగా కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇక ప్రధాని సుశీలా కర్కీ కూడా నేపాల్లో ఏదైతే పరిస్థితులు చేయి దాటిపోయాయో వాటన్నిటినీ కూడా సరిదిద్దేందుకు ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికీ కొత్త ప్రభుత్వం వచ్చి 2 నెలలే అయింది. మరో 3 నెలల్లో కూడా ఎన్నికలు రానున్నాయి. అప్పుడు వాళ్ళకి నచ్చిన నాయకుడిని కూడా వాళ్ళు ఎన్నుకోవచ్చు. అయినప్పటికీ కూడా సడన్గా కూడా ఉన్నటువంటి ఒక్కసారిగా కూడా మరలా యువత రోడ్డు మీదకి రావటం, ఇప్పుడున్నటువంటి ప్రధానికి ఫాలోయింగ్గా ఉన్న యువత ఒక వర్గము, మరొకవైపు గత ప్రభుత్వంలో ఉన్న ఓలీ వర్గానికి ఉన్నటువంటి ఫాలోయింగ్ యువత, వాళ్ళు ఒక వర్గంగా 2 వర్గాలుగానైతే ఇప్పుడు నేపాల్లో ఉన్నటువంటి యువత విడిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం పరిస్థితుల్ని చేయి దాటనీయకుండా చూసేందుకు కూడా, అక్కడ పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు కూడా, ఎక్కడ కూడా జనాలు గుమిగూడకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుంది. ఎందుకంటే ఈ పరిస్థితే గనక కొనసాగితే అక్కడ యువతలో వాళ్ళకే గొడవలు వచ్చి మొత్తం కూడా ఇది ఇంకా మరింత గతంలో కంటే కూడా ఇది మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే దీని వెనక వేరే వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారని చెప్పి కూడా ఒలి వర్గం ఉందంటూ కూడా ఒక వాదన వినిపిస్తూ ఉంది. మరొక వైపు ఆల్రెడీ కూడా గతంలో నిరసనలు తెలిపారు. అప్పుడున్న ప్రభుత్వాన్ని గద్దెదించారు. వాళ్ళు కావాలనుకున్న డిమాండ్స్ని ప్రభుత్వం ముందర ఉంచి ప్రస్తుతం కొత్త ప్రధాని ముందర కూడా వాళ్ళు ఉంచడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మరలా ఈ ప్రధాని వద్దంటూ కూడా యువత రోడ్డు మీదకి రావటం, ప్రధానంగా కూడా యువత 2 వర్గాలుగా ఇక్కడ కనిపిస్తుంది. ఇదే విధంగా అల్లర్లు చెలరేగితే యువతలో వాళ్ళకే గొడవలు వచ్చి యువత మధ్యలో కూడా ఇది మొత్తం కూడా 2 వర్గాల మధ్యలో కూడా ఒక గొడవగా కూడా మారే ప్రమాదం ఉంది. గతంలో జరిగిన అల్లర్ల కన్నా కానీ ఈ అల్లర్లు ఇంకా మరింతగా కూడా చెలరేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకనే ఇప్పుడు ప్రజెంట్ బారా జిల్లాలో కూడా కర్ఫ్యూ అనేది కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఎవరు కూడా గుమిగూడకుండా ఉండేందుకు కూడా చర్యలు చేపడుతూ ఉన్నారు. మరోసారి నేపాల్లో పరిస్థితులు చేయి దాటకుండా పోయేందుకు కూడా చూస్తూ ఉన్నారు. మరి చూడాలి యువత మరి గతంలో కూడా పరిస్థితులు చేయి దాటకుండా పోయేందుకు సోషల్ మీడియా బ్యాన్ ఇవన్నీ చేసినప్పుడు కూడా యువత పెద్ద ఎత్తున కూడా నిరసన తెలిపారు. మరి నేపాల్లో ఇప్పుడు నిరసనలు సద్దుమణుగుతాయా, లేకపోతే గతంలో లాగా నేపాల్ యువత మరలా కూడా అల్లర్లు కొనసాగిస్తారా అనేది మాత్రం కొంత ఆసక్తికరంగానే మారింది.